రైట్ సార్. బాజీ గారు, ఎలా అర్థం చేసుకోవాలి ఎన్నికల క్యాంపెయిన్? రాహుల్ గాంధీ గారు సరే కొంత ఆలస్యంగా అయినా ఆయన ప్రచారానికి దిగారు. ఆఖరికి చెరువులో చేపలు పట్టే దగ్గర దాకా కూడా, ఆయన నదిలో చేపలు పట్టే దగ్గర కూడా వాళ్ళతో జనంతో కలిసిపోయే తీరులో వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కానీ హామీలకు సంబంధించి వాళ్ళు ఒకటంటే మీరు రెండు అంటున్నారు, వాళ్ళు 1 కోటి ఉద్యోగాలంటే మీరు 2 కోట్లు అంటూ ఉన్నారు. ఆయన 10,000 అకౌంట్లు వేస్తే మీరు ఏకంగా సంవత్సరానికి 30,000 వేస్తాం, మహిళకి నెలకు 2,500 వేస్తామని చెప్తా ఉన్నారు. కూటమి అటువైపు లాస్ట్ టైం ఎల్జేపీ జేడీయూకి వ్యతిరేకంగా పోటీ చేస్తే అది ఇప్పుడేమో ఎన్డీఏలో కలిసి ఉంది. అటువైపు ఉన్న వీఐపీ పార్టీ వికాస్ ఇన్సాన్ పార్టీ ఇప్పుడు ఇండియా కూటమితో మహాగఠబంధన్కి వచ్చేసింది. ఏంటి అంటే ప్రచారం తొలి దశ ఈ రోజుతో ముగుస్తున్నది. హామీలు ఇబ్బడి ముబ్బడిగా 2 వైపులా హామీలు కుమ్మరిస్తూ ఉన్నారు. తేజస్వి అయితే నవంబర్ 18న ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేస్తానని చెప్తా ఉన్నాడు. ఎలా ఉంది మీకు క్యాంపెయిన్ పరిస్థితి? ట్రెండ్స్ ఎలా ఉన్నట్టు అనుకోవచ్చు? ముందుగా శ్రీనివాసరావు గారు, మీకు అట్లాగే ప్యానల్ ఉన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం అండి. ఖచ్చితంగా నవంబర్ 18వ తేదీన మహాగఠబంధన్ ఎన్డీఏ బ్లాక్ కూటమి అధికారాన్ని చేపట్టబోతుంది బీహార్ లో. నవంబర్ 18వ తేదీన మరి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. ఆయన చెప్పింది కరెక్ట్, 100% జరుగుతుంది, మనం చూస్తాం. కారణం ఏంటంటే ఇవాళ బీహార్ లో ప్రజల యొక్క విశ్వాసాన్ని నితీష్ కుమార్ కోల్పోయాడు. ముఖ్యంగా ఆయన 20 ఏళ్ల పరిపాలనలో పెద్ద ఎత్తున వలస వెళ్తున్న యువతని ఆ వలసల నుంచి అడ్డుకోలేకపోయాడు. అభివృద్ధి అనేది బీహార్ లో ఎక్కడా కనిపించరా ఆయన 20 ఏళ్ల పరిపాలనలో. అంతేకాకుండా అవినీతి, 72,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ కి సంబంధించిన ఆ ఫైనాన్షియల్ లెక్కలని సరిగ్గా ఇవ్వలేకపోయాడు. చాలా అవినీతి జరిగిందని కాగ్ స్వయంగానే మొట్టికాయలు వేసిన పరిస్థితి ఆయన పరిపాలనలో చూసాం. అంతేకాకుండా మహిళల మీద అకృత్యాలు పెరిగిపోయినాయి. ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే నితీష్ కుమార్ ఒక అపనమ్మకమైన వ్యక్తి. ఆయన చూస్తే ఆయన చరిత్ర 2013లో బీజేపీ వదిలేశాడు, మహాగఠబంధన్తో చేతులు కలిపాడు. 2015లో మళ్ళీ 2017లో బీజేపీలోకి వచ్చాడు, మళ్ళీ 2022లో మహాగఠబంధన్లోకి వెళ్ళాడు, మళ్ళీ 2021లో మళ్ళీ బీజేపీ చేయగలిపాడు. మళ్ళీ రేపు ఎన్నికల్లో గెలిచి ఎడిపోతాడో ఏం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో బీహార్ ప్రజలు కొట్టుమిట్టాడుకుంటా ఉన్నారు. నితీష్ కుమార్ అంటేనే ఏవగింపు కలిగిన విధంగా ఆయన పరిపాలన సాగింది అని చెప్పడంలో ఇక సందేహం లేదు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఆయన చేపట్టిన బీహార్ యాత్రలో అనూహ్యమైన ప్రజాస్పందన వచ్చింది. అట్లాగే ఆయన తేజస్వి యాదవ్, అతని యువకుడు, అతని యొక్క విధానాలు, అతను ప్రజల్లో మమేకమైన పరిస్థితి, ప్రజల్లో నూతన ఉత్తేజం, ముఖ్యంగా యువతలో మహిళల్లో నూతన ఉత్తేజం వచ్చింది. అందులో ఖచ్చితంగా ప్రజలందరూ దాదాపు 50% పోలింగ్ ఓట్లు మరి మహాగఠబంధన్ కే పడనున్నాయి. అది ఇప్పుడు సర్వే ఏదో తూతు మంత్రంగా సాగిన ప్రస్తుతం మనం బయటకు వస్తున్న సర్వేల్లోనే దాదాపు 40% ఓట్లు చూపించారు. కానీ మా అంచనా ఏంటంటే 36%, 40% తేజస్వి సీఎం అభ్యర్థిగా చూపిస్తున్నారు సార్. అంతేగాని మహాగఠబంధన్ కి 40% ఓట్లు అన్నట్టుగా నేను గమనించలా. లాస్ట్ టైం కూడా 0.2% తేడా ఉంది. రీసెంట్ గా 1-2 రోజుల క్రితం వచ్చిన సర్వేల్లో ఏంటంటే అంచనాల్లో నియర్ అబౌట్ 40% ఓట్స్ వచ్చినాయి మహాగఠబంధన్ కి. అట్లాగే తేజస్వి ముఖ్యమంత్రిగా కూడా దాదాపు 36.5% యాక్సెప్టెన్సీ వచ్చింది. వేరే నితీష్ కుమార్ కి 15% మాత్రమే యాక్సెప్టెన్సీ వచ్చిందండి. సో ఓవరాల్ గా చూస్తే ఒకటి ఏంటంటే బీజేపీ ఈ మతతత్వాన్ని రెచ్చగొట్టడం, ఓట్లని కొల్లగొట్టడం, ఓట్లు తీసేయడం. బీహార్ లో కూడా 64 లక్షల ఓట్లు తీసేసి మళ్ళీ దాన్ని 44 లక్షలకి చేయటం. అట్లాగే వాళ్ళు ఇచ్చిన ఈ సామాజిక న్యాయాన్ని టోటల్ గా విస్మరించింది. ఏదైతే ఎన్డీఏ ఏదైతే సీట్లు పంపకం చూస్తే కనుక మనం సామాజిక న్యాయం టోటల్ 0. అగ్రవర్ణాలకే అగ్రస్థానంలో సీట్లు ఇచ్చారు. వేరే మరి మహాగఠబంధన్ ఏంటంటే బీసీలకు పెద్దపీట వేశారు, అట్లాగే ముస్లింస్ కి సీట్లు ఇచ్చారు. మరి ఏదో చెప్పుకుంటా ఉంటారు, ముస్లింస్ కి ఒక్క సీట్ ఇవ్వలేదండి ఎన్డీఏలో. అది ఎప్పుడు ఇవ్వరు, అది ఇప్పుడు కాదు సార్. దాదాపు 20 ఏళ్ల నుంచి బీజేపీ ప్రశ్న అడగడము అది ఏమి మీకు మతవాదం కాదు, అది సెక్యులరిజం, సామాజిక న్యాయం కింద రాదు. కాదు మీ లెక్కలో సామాజిక న్యాయం కింద రాదా? ముస్లింలకు సీట్లు ఇస్తేనే మీకు సెక్యులరిజం కనిపిస్తుంది. నితీష్ కుమార్ ని ఏం చూసి మళ్ళీ ఓట్లేస్తారు?
బీహార్ ప్రజలు చెప్పండి. ఓకే. ఆయన ఏం సాధించాడు 20 ఏళ్లలో, Right. ఏం అభివృద్ధి చేశాడు బీహార్ ప్రజలకి చెప్పండి. బీహార్ ప్రజలు వలస రాగలిగాడా? ఇవాళ చూడండి దేశవ్యాప్తంగా కూడా బీహారీలే ఉంటారు ప్రతి చిన్న చిన్న పనులు కూలీలుగా. అవును. దాన్ని అడ్డుకోలేకపోయాడు కదా. అక్కడ ఏమన్నా ఇంకా చూస్తే గనక వైద్య రంగం అండి, వైద్య రంగం భ్రష్టు పట్టింది. Okay. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆసుపత్రుల్లో. Okay. విద్యారంగం కూడా భ్రష్టు పట్టించాడు. Right. ఏమి సాధించాడు. ఇప్పుడు ఒక 20 ఏళ్ల పరిపాలన కాలం అంటే చిన్న విషయం కాదు శ్రీనివాసరావు గారు. అవును. 20 ఏళ్లు ఒక వ్యక్తి పరిపాలించాడంటే చిన్న విషయం కాదు. Okay. ఎంతో నిజాయితీ పరుడు అది ఇది అంటున్నారు. ఆ నిజాయితీ పరుడు కాదండి, రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేశాడు, ఓకే. ప్రజలకు ఇచ్చాడు అనేది పారామీటర్ గా చూస్తారు తప్ప ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలు కానివ్వండి, లేకపోతే మతతత్వాల్ని రెచ్చగొట్టే విధంగా ప్రచారాలు కానివ్వండి, మోడీ గారు వచ్చి అక్కడ తమాషాలు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా నమ్మరు. బీహార్ ప్రజలు నమ్మే స్థితి లేదు. రైట్, మళ్ళీ వస్తాను. ఖచ్చితంగా మహాగఠబంధన్ ఓకే. దిగ్విజయం సాధిస్తుంది బీహార్ లో. రాసి పెట్టుకోండి శ్రీనివాసరావు. రైట్ సార్, మళ్ళీ